నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు. ఢిల్లీలో వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు. భవానీ దీక్షల విరమణ. ఇంద్రకీలాద్రిపై భారీ భక్తుల రద్దీ. సంధ్య థియేటర్ ఘటన. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం దిల్ రాజు. ఇక డీటెయిల్స్ చూస్తే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా పోస్ట్ చేసింది. ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాపిల్స్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్ ఇతర వ్యోమగాముల సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. 2025 మార్చి చివరిలో వీరు భూమిని చేరుకునే అవకాశం ఉందని ఇటీవల నాసా వెల్లడించింది. Things that I like about Christmas is the preparation and just getting ready, the anticipation, everybody getting together and preparing stuff and just getting ready for the holiday. And a couple little things we have here with us to just prepare, which will be sort of fun in a couple days. You know, in Christmas time, the holiday season, it's about spending time with friends and family and loved ones. You know, this year we're going to be in orbit away from them. So we want to send our heartfelt Merry Christmas and we hope you have a wonderful holiday. Want to also mention that, you know, we're not the only ones that are going to spend time away from our families over the holidays. There's a huge team on the ground that's going to support us in mission controls around the globe over the holidays, and I want to thank them for the sacrifices that they're making. Together, we work hand in hand with the ground every day, and over the holidays, we keep this mission going. Merry Christmas. And Christmas is synonymous with food and feasting. And boy, do we have a feast packaged up here. And of course, Christmas is Christ. Hallelujah. A Savior is born. So from all of us to all of you, Merry Christmas. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతుంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవ్వనున్నారు. అలాగే మాజీ ప్రధాని దివంగత వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు, ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు ఈ ఉదయం వాజ్పేయి సమాధి సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ के मुख्यमंत्री आदरणीय श्री चंद्रबाबू नायडू जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी,
భవానీ దీక్షల విరమణతో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భారీగా రద్దీ నెలకొంది. దీక్షల విరమణ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భవానీలు తరలివస్తున్నారు. ఆలయ అధికారులు అన్ని క్యూ లైన్లలోనూ ఉచితంగానే దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తున్నారు. క్యూలో ప్రవేశించిన వారికి దర్శనం పూర్తయ్యేసరికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. జగన్మాత నామస్మరణతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనిస్తుంది. ఏ చిన్ని ఇబ్బంది కూడా భక్తులకు కలగకుండా లక్షలాది మంది దాదాపు 3.5 లక్షలు దాటారు ఇప్పటికీ. మరి ఇంకా జరుగుతున్నారు కాబట్టి సాయంత్రానికి నేను పూర్తి వివరాలను ఇవ్వగలుగుతాను. తర్వాత అనూహ్యంగా లడ్డు ప్రిపరేషన్ కూడా దాదాపు 20 లక్షల దాకా తయారు చేసుకున్నాం. ఇంకా కొనసాగుతోంది. ప్రసాదాలు స్వీకరిస్తున్నారు కాబట్టి దాదాపు 20 లక్షల లడ్డు చాలా తక్కువ సమయంలో 3 రోజుల్లో 4 రోజుల్లో అంత తయారు చేయడం అదొక రికార్డు. అలా పెద్దవాళ్ళ యొక్క సూచనల మేరకు తయారు చేయడం జరిగింది. చిన్న పిల్లలు తప్పిపోతే వారిని ట్రాక్ చేయడం కోసం ఒక యాప్ తయారు చేసి వారికి ఒక రిస్ట్ బ్యాండ్ వేసి దాని ద్వారా మనం వాళ్ళని లొకేట్ చేసేలాగా తయారు చేయించారు. దీనివల్ల చాలా మంది పిల్లలను మేము ట్రేస్ అవుట్ చేయగలిగాము. ఏ ఇబ్బంది అటు పిల్లవాడు ఇబ్బంది పడకుండా అటు తల్లిదండ్రులు బాధపడకుండా యాప్ అనేటువంటిది చాలా సహకరించింది. చాలా సునాయాసంగా వాళ్ళందరినీ ట్రాక్ చేయగలిగాము, తల్లిదండ్రులకు అప్పగించగలిగాము. ఇంత పెద్ద ఈవెంట్లో లక్షలాది మంది తిరిగేటప్పుడు చిన్నపిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యాప్ ఉపయోగపడింది. ఇంతే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అనేక ఇంటర్వెన్షన్స్ తీసుకొచ్చాము. ఈసారి భక్తుల కోసం ఒక యాప్ తయారు చేశాము. భవానీ దీక్ష యాప్ అని దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడికి వెళ్లాలో తెలియజేస్తుంది. యాప్లో లొకేషన్స్ ఎక్కడికి కావాలంటే మెడికల్ ఎయిడ్ ఎక్కడుంది, స్నానఘట్టాలు ఎక్కడున్నాయి, మరి గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఇలాంటి ఎన్నో విశేషాలను సంతరించుకుంటూ ఎంత లడ్డు కావాలో కూడా దూరం నుంచినే బుక్ చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి ఇలాంటి అప్డేషన్ ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆయన యొక్క ప్రోత్సాహము స్ఫూర్తితో ఈసారి ఒక దిగ్విజయం చేశామని, దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి టెక్నాలజీని ఉపయోగించుకుంటే జీవనం సులభతరం అవుతుందనే ఒక విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి వారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్రాజు ప్రకటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను నిర్మాత దిల్రాజు మంగళవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారి హస్బెండ్ భాస్కర్ ఉన్నారో అలా ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్తీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డిసి తరపున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం, అందరూ వస్తారు. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తారు. అరవింద్ గారు కూడా వస్తారా? అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ పులివెందులలోని సిఎస్సి చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తల్లి విజయమ్మ చేయి పట్టుకుని కేక్ కట్ చేయించారు. కొడుకును దగ్గరకు తీసుకుని విజయమ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టారు. జగన్తో పాటు కుటుంబ సభ్యులు సైతం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. కాగా రేపు ఎల్లుండి కూడా జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం కుల నిర్మూలన పోరాట సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. ద్రావిడ సమ్మేళన ట్రస్ట్ చైర్మన్ ఆకురాతి మురళి పాల్గొని మాట్లాడుతూ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహిరంగంగా మనుస్మృతి తగలబెట్టి నేటికి 97 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అణగారిన వర్గాల విముక్తి పోరాటం కోసం మనుస్మృతి దహనం చేశామన్నారు. ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కులాల వలన ఈ దేశానికి హాని జరుగుతూ ఉన్నది, నష్టం జరుగుతూ ఉన్నది అనే భావంతో ఈ మనుస్మృతిని మనువాదాన్ని నశింపజేయడం కోసం ఈ రోజున మనం ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉన్నాం. మీ అందరి సమక్షంలో ప్రజానీకం సమక్షంలో మనువాదాన్ని తగలబెడతా ఉన్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్. నశించాలి నశించాలి మనువాదపు విష సంస్కృతి, నశించాలి 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 మనువాదపు విష సంస్కృతి, నశించాలి 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 మనువాదపు విష సంస్కృతి. కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం కాపాడుకుందాం లౌకికవాదాన్ని, కాపాడుకుందాం కాపాడుకుందాం లౌకికవాదాన్ని, కాపాడుకుందాం కాపాడుకుందాం స్వేచ్ఛ లౌకికవాదాన్ని. నశించాలి నశించాలి దేశ సంస్కృతి భావజాలం, నశించాలి నశించాలి మనువాద సంస్కృతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్. నశించాలి నశించాలి మనువాదం, నశించాలి 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 మనువాదం, నశించాలి నశించాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఐక్య పోరాటాలు, వర్ధిల్లాలి 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 ఐక్య పోరాటాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఏలూరు ఎస్ఎంఆర్ నగర్లో పేకాట శిబిరంపై రూరల్ పోలీసులు మంగళవారం రాత్రి దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణ్ కుమార్ బుధవారం వివరాలను వెల్లడించారు. పేకాట ఆడుతున్నారని సమాచారంతో దాడులు చేపట్టినట్లు తెలిపారు. ఈ దాడిలో 8,10,000 రూపాయల నగదు, 25 చరవాణీలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని 32 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఓకే, మీడియా మిత్రులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ కూడా వెల్కమ్. నిన్న మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఎంఆర్ గార్డెన్స్ ఏరియాలో పేకాడ్ స్థావరం పైన మెరుపుదాడి నిర్వహించడం జరిగింది. ఎస్పీ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క స్పెషల్ టీం వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఎస్ఐ దుర్గాప్రసాద్ గారు, సిఐ సత్యనారాయణ, అదేవిధంగా మన 2 టౌన్ ఎస్ఐ దానం గారు మరియు మన రూరల్ పోలీస్ స్టేషను అలానే అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరితో కలిసి వెళ్ళి ఈ పేకాడ్ స్థావరం మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ముఖ్యంగా ఇన్ని పిల్లలు వెంకటేష్ ఎలియాస్ గుట్కాలు మరియు పెద్ది శ్రీను సన్నాఫ్ సుబ్బారావు, నందమూరి వెంకటరత్నం మరియు 30 మంది వీళ్ళందరూ కలిసి ఒక
ఆర్గనైజ్డ్గా ఇతను గేమింగ్ పెట్టించాడు. దీని మీద రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా సుమారు 8,10,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు మరియు 21 సెల్ ఫోన్లు, 4 కీప్యాడ్ ఫోన్లు, అదేవిధంగా ఒక మోటార్ సైకిల్, తర్వాత ఒక 15 పేక ముక్కలు కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈ కేసులో వీళ్ళపైన ఆర్గనైజింగ్ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరికీ గతంలో కనుక హిస్టరీ ఉంటే కనుక దీని మీద కూడా తీవ్రంగా చర్యలు తీసుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. అతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేశాము. ఎవరైతే ఈ ఆర్గనైజ్డ్ గేమింగ్ చేయటం చట్టరీత్యా నేరం, వాళ్ళ మీద భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో పాటు చెప్తున్నాము. ఆర్గనైజర్ అందరూ గుర్తుపెట్టుకోండి, మీరేదో ఈరోజు తప్పించుకున్నామని అనుకోకండి. మీరు కనుక ఇదే పందా కొనసాగిస్తే మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని క్రైస్తవ సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోరిశెట్టి శ్రీనివాస్ బుధవారం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలందరూ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో జీవించాలని కోరారు. తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధిని నేర్చుకొని ఈ కాన్స్టిట్యున్సీని మళ్ళీ అభివృద్ధిలో పరుగులు పెట్టించే విధంగా మీ అందరి సహకారాన్ని అందిస్తూ రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి జరగాలని 2024-29లో మీ అందరికీ ఆ భగవంతుడి దయతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూటమి సభ్యులు, ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలకి, బీజేపీ ఇన్ఛార్జీలకి, కార్యకర్తలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, నా కోసం జెండా మోసిన ప్రతి వ్యక్తికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఉదయపూర్వ నమస్కారం. తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో రోజా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రోజాకు రంగనాయకుల మండపం టీటీడీ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల రోజాతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు, మహిళలు ఆసక్తి చూపించారు. फोन किन्ना నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎలాంటి ఆదాయం ఆశించకుండా పలు చర్యలు చేపట్టారని, ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ ఎస్పీ సుబ్బారాయుడు, జేసీ శుభం బన్సల్తో కలిసి నిర్వహించారు. Please ensure there is no pilferage of this sand. Okay? ఇక్కడ నుంచి it should not go across beyond the borders. Already 3 check posts కూడా ప్రాపర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కూడా ఎస్పీ సార్ ఇదంతా చాలా టైట్ చేయడం జరిగింది. టడా, సురుకుపల్లి, మన గాదంకి. I also request రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ 3 ప్లేసెస్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళే కాదు, ఇట్ షుడ్ బి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి చేయాలి. రైట్? So mutual coordination is always necessary.
Jan 1st నుంచి మోస్ట్లీ స్టార్ట్ అవ్వచ్చు. ఈ లోపు 1 week టైం ఉంది. ప్లీజ్ కంప్లీట్ ఆల్ ద నెసెసరీ ఫార్మాలిటీస్, ఇన్స్పెక్షన్స్, ఎవ్రీథింగ్, సీసీ కెమెరాస్ అన్ని పెట్టేసుకోండి. ఓకే, ర్యాంప్ ఏదైనా తయారు చేయాలంటే ర్యాంప్స్ పెట్టుకోండి, గేట్ ఏదైనా పెట్టుకోవాలంటే గేట్స్ పెట్టుకోండి, టెంపరీ గేట్స్, ఆల్ అదర్ థింగ్స్ వాట్ ఎవర్ యువర్ డిస్కస్ షుడ్ బి దేర్. మరొకసారి డీడీ గారు డిఎల్ఎస్ లో రికార్డ్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ పంపించి ఓకే తీసుకురావడం అనేది దట్ ఈస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ, దట్ ఈస్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్. సెకండ్ థింగ్ ఇస్ ఈక్వల్లీ సిన్స్ అవర్స్ ఇస్ ఎ పోరస్ బార్డర్ ఉన్న డిస్ట్రిక్ట్ కాబట్టి, తమిళనాడుకి బార్డర్ ఉంది కాబట్టి, వీ షుడ్ ఎన్ష్యూర్ దేర్ ఈస్ నో శాండ్ దట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ టు చెన్నై కానీ అదర్వైజ్ బెంగళూరు కానీ వెళ్ళడానికి వీలు లేదు. These two things if you can see, that is sufficient. పల్లె పండుగ పనులు చాలా ఎక్కువ అవుతున్నాయి, హౌసింగ్ స్టార్ట్ అవబోతుంది, ఆల్ కన్స్ట్రక్షన్ సెక్టర్ అంతా కూడా చాలా బాగా ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది. సో ఇప్పుడు శాండ్ అందుబాటులోకి ఫుల్ గా ఉండాలి. ఎక్కడ కూడా లెట్ us not trouble డొమెస్టిక్ కన్స్యూమర్స్. అట్ ద సేమ్ టైం ఏదైనా డిస్ట్రిక్ట్ బయట నుంచి వెళ్తుంటే మాత్రం విల్ బి వెరీ వెరీ ఫామ్. సో దీస్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్ పెట్టుకొని లెట్ us work out. రైట్, థ్యాంక్ యూ. యేసుక్రీస్తు మతం మార్చామని చెప్పలేదని, కేవలం శాంతి ప్రకటించామని మాత్రమే చెప్పాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఇవాళ ట్విట్టర్ ఎక్స్లో ఓ వీడియోను విడుదల చేశారు. తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ యేసు ప్రభువు మానవ రూపంలో భూమి మీదకి వచ్చి 532 మందిని సర్వలోకాలకు వెళ్లి మతాన్ని ప్రకటించమని చెప్పలేదని, శాంతిని మాత్రమే ప్రకటించమని చెప్పాడని అన్నారు. మెరీ క్రిస్మస్ 2024. Today, 1 in 3 people in the world celebrating Christmas, calling themselves Christians and Catholics. But we don't know how many of them have really Christ in their heart. Jesus was not a Christian, though he was born into Jewish family. 2024 years ago, God so loved the world, he gave his only begotten Son, who came to this world to die for all of our sins. Today, Christians are very busy buying expensive gifts and giving, eating a lot, some even drinking. In the Western world, more people die on a Christmas day than any other day in a year. Is that what means Christmas? No. Christmas means having Christ in your heart. Following Christ. If you have Christ in your heart, you will look like Christ, think like Christ, talk like Christ, walk like Christ, move like Christ. When Christ was on this earth 24 years ago, he moved with compassion when he saw the poor. He touched and healed the sick. He raised the dead. He preached the gospel. He presented the truth. And he called for everyone. Love your neighbor. Give unto others. Come, if you don't have peace, I will give you my peace. Are you following Christ? Today is the day to say, no matter who you are, what caste you are born into, what religion, you should close your eyes and ask, Jesus, I am a sinner. Come into my heart. Change my life. Dwell in my heart and lead my path. If you prayed that prayer, it will change your destiny. After death, you will spend eternity in heaven. శ్రీకాళహస్తిలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చర్చిల్లో మంగళవారం రాత్రి క్రిస్టియన్ సోదరులు సాంప్రదాయ పద్ధతిలో ఆరాధన నిర్వహించారు. జీసస్ జన్మ వేడుకలను ఘనంగా చేపట్టారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. విద్యుత్ దీపాలంకరణలో చర్చిలు శోభాయమానంగా మారాయి. ప్రేమ, దయ, శాంతి సుగుణాలతో మానవ జీవితం ఉన్నతంగా సాగాలన్న జీసస్ సూచనలను తెలియజేస్తూ పాస్టర్లు ప్రసంగించారు.
शरीर लगे उल्लदे नहीं पक्का बिट्टु इदे ఇది కూడా దేవుని ఆరాధన దేవునికి స్తోత్రాలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నాకు కరెంట్లో యొక్క అవకాశానికి గౌరవస్తులకి సండే స్కూల్ అందరికీ వందనాలు. అవతరించి ఒట్టి మనుషుడాయననియు వందితులాద అధికారం క్రింద మనకొరకు శిలువ వేయబడి శ్రమనుంచి సమాధి చేయబడినని లేక బయలువెళుతూ తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా రాజింపబడుచు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.